అనాథలకి దేవుడే దిక్కు అంటారు. అందరూ ఉన్నా అనాథగా బయటికి రావాలని రాసిన ఆ దేవుడి దగ్గరే ఉంటాను. ఆ ఇంట్లో ఉండలేకపోతే నా ఇల్లు లేదా? అది ఇక్కడికి రాలేకపోయినా తన మనిషితో పిన్నిని చంపేసింది అన్నయ్య. అమ్మని చంపింది వీడు అని తెలిసాక ఇంకా వీడు బతకూడదు. మనం హాయిగా బెంగళూరు వెళ్ళిపోయి నువ్వు కోరుకున్న విధంగా హ్యాపీగా ఉండటమే. కస్తూరి, నువ్వలా అంటుంటే సాయంత్రం వరకు ఎందుకు? ఇప్పుడే వెళ్ళిపోదాం అనిపిస్తుంది. అమ్మా, వెళ్ళావా? కలిసావా? మాట్లాడావా? ఎర్రగా సన్నగా ఉంది. ఆ అమ్మాయి గురించే కదా నువ్వు చెప్పింది? అవునమ్మా, చాలా అందంగా ఉంది కదా. ఆ అమ్మాయి అంత అందమైంది కాదురా ఆ కుటుంబము. వద్దురా, ఆ కుటుంబంతో మనకు సంబంధం వద్దు. ఆ అమ్మాయి గురించే మనకు సరిగ్గా తెలియదు. ఆ అమ్మాయి కుటుంబం గురించి ఎలా తెలుస్తుందమ్మా? తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఆ అమ్మాయికి నువ్వు నచ్చలేదని చెప్పింది కదా, వదిలే. ఇంకా అమ్మాయి గురించి ఆలోచించడం మానే. అమ్మా, నువ్వు అలా మాట్లాడుతున్నావేంటమ్మా? నేను సరిగ్గానే మాట్లాడుతున్నాను. వద్దు, ఆ అమ్మాయి నీకొద్దు. మర్చిపో, ఆ అమ్మాయిని మర్చిపో. నువ్వే అలా అంటే ఎలా అమ్మా? తనెవరో తెలియనప్పుడే నా ఇంటి కోడలు అన్నావు. మరి ఇప్పుడేమైందమ్మా అలా అంటున్నావు? కారణాలు అడగొద్దు. అవి తెలుసుకోవడం వల్ల నష్టం తప్ప లాభం ఏముండదు. తన్ని మర్చిపోవడం నా వల్ల కాదమ్మా. మర్చిపోవాలి. అమ్మ నేను చెప్తున్నాను. ఈ అమ్మ మాట కాదనేంత కష్టం కాదుగా ఆ అమ్మాయిని మర్చిపోవడం. మర్చిపో నాన్న. ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి జ్ఞాపకాల్ని మొత్తం మర్చిపో. అదే మనకి మంచిది నాన్న. ఏమైందమ్మా నీకు? ఎందుకలా మాట్లాడుతున్నావు? నేనేదడిగినా కాదని నువ్వే అలా మాట్లాడితే నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? చూడు నాన్న, నరకం కన్నా బాధ చిన్నది. ద్వేషం ముందు ప్రేమ చాలా చిన్నది. చావు ముందు బ్రతికి ఇంకా చిన్నది. ఆ నరకం నేను అనుభవించాను. ఆ దేశం నేను భరించాను. ఆ చావు నేను చూశాను. అందుకే నేను చెప్తున్నాను, మర్చిపో. ఎందుకు అన్న కారణం చెప్పమ్మా, ప్రయత్నిస్తాను. నాన్న, కారణం తెలుసుకుంటే కష్టాలు తీరం, తడిసిన కళ్ళు ఆరవు. మర్చిపోమని చెప్తున్నానుగా, మర్చిపో. ఇంతకన్నా నేను చెప్పాల్సింది, నువ్వు వినాల్సింది ఇంకేమీ లేదు. ఈ రోజుతో ఈ ఊరితో పనైపోయింది. ఇంకొంచెం సేపట్లో నా కస్తూరి నేను చలో బెంగళూరు. త్వరగా పోనివ్వు.
నా కస్తూరి క్యాబ్లో కాకుండా జీప్లో వస్తుందేంటి? అయినా నన్ను రమ్మని తను కూడా ఎర్లీగా వస్తుందంటే ఓహో పనైపోయిందనమాట. రేయ్! రేయ్! ఆగరా! ఆగరా! ఆగ! మా అమ్మని చంపుతామంట్రా? నిజంగా నాకేం తెలీదు. నేను మీ అమ్మని చంపడం ఏంటి? చంపలేదు, చంపలేదు. లేదు. మా అమ్మని చంపలేదు. మరి వీడేవడ్రా? ఆ శిరీష కోసం మా అమ్మని చంపుతావా? దాన్ని నిన్ను ఇద్దరిని వదలండ్రా. కానిస్టేబుల్స్, వీడిని జీప్ ఎక్కించండి. వీడి సంగతి స్టేషన్లో తేలుద్దాం. పదరా. రారా. మా అమ్మని చంపి నా చేతిలో తప్పించుకోగలనుకున్నారా? చంపకుండా లోపలేసింది. చావడానికి నీకు ఆ శిరీష కూడా తోడు కావాలి కదా. దాన్ని వదలను. దాన్ని కూడా తీసుకొచ్చి మా అమ్మని నాన్నని చంపిన మీ ఇద్దరిని కలిపి చంపుతాను. నేను మళ్ళీ వస్తాను. వీడి జాగ్రత్త.
అంబరీష్, కస్తూరి, రేఖ నేను చంపిన విషయం ఆ జీకేకి తెలిసిపోయింది. అది తెలిసే వచ్చాను అంబరీష్. ఇప్పుడెలా? నీతో రావాలని, నీతో కలిసి బతకాలని బ్యాగ్ కూడా సర్దేసుకున్నాను. నీకోసం నీకన్నా ముందే అక్కడికి వచ్చాను. ఈలోపు జీకే వచ్చి అరెస్ట్ చేశాడు. ఇలా దొరికిపోయావేంటి అంబరీష్? వాళ్ళమ్మని చంపిన కేసులో నిన్ను అరెస్ట్ చేశాడంటే ప్రాణాలతో వదులుతాడా? ఇంతేనా? ఇంక మనం కలవటం కుదరదా? లేదు, నేను ఎలాగైనా బయటకు వస్తాను. మనిద్దరం బెంగళూరు వెళ్ళిపోదాం. ఎలా వస్తావు అంబరీష్? ఆ జీకే రానివ్వడుగా. అసలు ఆ జీకేకి నువ్వు వాళ్ళమ్మని చంపిన విషయం ఎలా తెలిసింది? ఏమో తెలియడం లేదు. రేఖ నేను షూట్ చేసిన ఫొటోస్, వీడియోస్ కూడా వాడి దగ్గర ఉన్నాయి. అమ్మో, ఆధారాలు కూడా దొరికాయంటే ఇంక బయటకొచ్చే ఛాన్సే లేదుగా. ఆ ఫొటోస్ అతనికి ఎలా వచ్చాయో, మనిద్దరం కలిసి బెంగళూరు వెళ్ళిపోవాలనుకున్న ప్లేస్ అతనికి ఎలా తెలిసిందో అర్థం కావట్లేదు. ఎలా తెలుసుంటుంది? మనల్ని విడదీయడానికి ఈ దారుణాన్ని ఎవరు చేస్తుంటారు? వాళ్ళెవరో కానీ నా చేతికి చిక్కాలి, చంపేస్తాను. నిజమా? డౌటే లేదు. అయితే వాళ్ళు ఎక్కడో ఉన్నారు. ఇక్కడ ఎవరు ఎవరు వాళ్ళు ఎక్కడున్నారు? హలో, ఒక్కసారి ఇటు చూడు. ఇక్కడ నువ్వా? నేనేరా. ఏరా, మా నాన్నకి డబ్బులిచ్చి నన్ను వడ్డీగా తీసుకుందాం అనుకుంటే ఎలా? మా నాన్నని వ్యసన పరుణ్ణి చేసి ఆయన చావుకి కారణమైన నిన్ను ముందే చంపాలి. అవసరానికి ఉపయోగపడుతున్నావు కదా అని ఆగాను. నేను కలలు కంటూ ఇంత దూరం వచ్చింది సంజయ్ కోసం. అలాంటిది నీ కోసం వచ్చేస్తానని ఎలా అనుకున్నావురా? కస్తూరి! ఏయ్! అరవకు. నీ కథ అయిపోయింది. నాకున్న అడ్డంకులన్నీ క్లియర్ అయిపోయాయి. ఇక మిగిలింది నువ్వే. అందుకే రేఖని చంపేటప్పుడు నేనే ఆ ఫోటోలు, వీడియోలు తీశాను. వాటిని జాగ్రత్తగా జీకేకి నేనే పంపించాను. నీకు మరింత షాకింగ్ న్యూస్ ఏంటి అంటే నువ్వున్న ప్లేస్ చెప్పింది కూడా నేనే. వసాయ్ నిన్ను! కథ అయిపోయాక క్లైమాక్స్ ఏముంటుంది చెప్పు? అలాగే నీ కథ అయిపోయింది కాబట్టి నువ్వు నన్నేమి చేయలేవు. నీకు ఆ శిరీష, రేఖ నిజమే చెప్పారు, నువ్వే వినలేదు. అందుకే మంచి వాళ్ళ మాటలు వినాలి అంటారు. అయిపోయింది అంబరీష్, నీ కథ అయిపోయింది. నా కథ మొదలైంది. టైం చూసి నిన్ను, ఆ శిరీషని జీకే లేపేస్తాడు. ఇక మిగిలింది నేను, సంజయ్ హ్యాపీగా బతికేస్తాం. నన్నెంత మోసం చేస్తావా? ఇది మోసం కాదు, మాయ. ఈ కస్తూరి మాయ. అయినా సంజయ్ లాంటి భర్తను పెట్టుకుని ఏ అమ్మాయినా నీలాంటి బేవర్స్ గాని చేసుకుంటుందా? ఆశకి కూడా ఒక హద్దు ఉండాలిరా. మళ్ళీ మనం కలిసే అవకాశం రాదు. కలవాలనిపించినా ఆ జీకే చేతిలో అప్పటి వరకు నువ్వు బతికే ఛాన్స్ లేదు. సో అంబరీష్, యమలోకానికి హ్యాపీ జర్నీ. బాయ్. ఏయ్!
కాళ్ళు కడుక్కోండి. కడుక్కోండి. టవల్ తీసుకోండి. టిఫిన్ చేయమన్నా చేయకుండా ఉదయం అనగా వెళ్లారు. ఇంకా ఏమీ తిన్నట్టు లేరుగా. చూడండి ఎంత నీరసంగా కనిపిస్తున్నారో. రండి భోజనం వడ్డిస్తాను. నాకు ఆకలిగా లేదు. ఆకలిగా లేకపోవడం ఏంటి? భలేవారే, తినడం మానేస్తారా ఏంటి? ఇల్లన్న తర్వాత చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. దానికోసం తినడం మానేస్తారా? జరిగింది చిన్న విషయం కాదు అశ్విని. వాళ్ల వల్ల నా తండ్రిని పోగొట్టుకున్నాను. ఈరోజు వాళ్ల వల్లనే నా తల్లిని ఇంట్లోంచి పంపించేయాల్సి వచ్చింది. అంటే ఆవిడ కూడా అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. మిమ్మల్ని కాదు అని వాళ్ళకి అలాంటివి చేయడం మిమ్మల్ని అవమానించినట్టే అవుతుంది. సరే సరే, మళ్ళీ ఆవిడ గురించి మాట్లాడితే మీకు మనసు కష్టంగా అనిపిస్తుంది. వదిలేయండి. రండి భోంచేద్దరు గాని. వద్దశ్విని. అయ్యో నా మాట వినండి. భోజనం చేయకపోతే ఎలా? రండి రండి ప్లీజ్ రండి. రండి కూర్చోండి కూర్చోండి. మొన్నొకసారి మీ అమ్మగారంట విన్నాను. మీకు బంగాళదుంప అంటే ఇష్టం అంట కదా, అదే చేశాను. తినండి. ఒరే, నీకిష్టమని బంగాళదుంప వేపుడు చేశాను. అయ్యో, ఉండు, ఈ మంచినీడు తాగు తాగు నెమ్మదిగా. ఏంటమ్మా తినకుండా అలా చూస్తున్నావు? కన్న తల్లికి తను తినేటప్పుడు కంటే బిడ్డ కడుపు నిండా తింటుంటేనే తృప్తిగా అనిపిస్తుందిరా.
అయ్యో చేయి కడిగేశారేంటండి? అలా వెళ్ళిపోతున్నారేంటి? ఏమండి నా మాట విన. రాసింహం నువ్వైనా భోంచొద్దు గాని. అక్కర్లేదు. ఏంటి మా అమ్మ చేసే పనులన్నీ నువ్వు చేస్తున్నావు? మీ అమ్మ లేదు కదా కాబట్టే నేను చేయాల్సి వస్తోంది. ఏమీ అవసరం లేదు. టీచర్గా వచ్చావు, టీచర్గా ఉంటే బాగుంటుంది. ఇంటి విషయాల్లో ఇప్పటికే చాలా ఎక్కువగా కలగ చేసుకుంటున్నావు. అది నీకు మంచిది కాదు. నాకు మంచిది కాదు అన్న వాళ్ళందరూ నష్టపోయారు. ఆ కష్టం నీకెందుకు చెప్పు?